నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలు మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము ప్రకటించు రాజ్యాన్ని, ప్రొక్లెయిమింగ్ ద కింగ్డమ్, రాజ్యాన్ని ప్రకటించట. మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయడలా మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం, గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 10 verse 7. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. And as ye go, preach, saying, the kingdom of heaven is at hand. యేసు ప్రభు వారు చెప్పుచున్న మాటలు పిల్లారా. ఈరోజు మరి ఒక ప్రశ్న, ఈ యొక్క వాక్యంలోనికి వెళ్ళకముందు మరి ఒక ప్రశ్న. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అయితే మనం రోజువారి జీవితంలో పిల్లల మరి స్కూల్కి వెళ్ళేటటువంటి వారు, కాలేజీలకు స్టడీస్కు పర్పస్, యూనివర్సిటీస్కి వెళ్ళేటటువంటి వారు, లేకపోతే పనిలో పక్కన ఉన్న వీధుల్లో ప్రజలకు ఏమి చెప్పాలి, వాట్ వీ నీడ్ టు టెల్ దెమ్. మరి దినాన చాలామంది కూడా నిరాశతోటి, నిస్పృహతోటి, అశాంతితోటి ఉన్నటువంటి వారు ఉంటున్నారు పిల్లలు. ఒక గురి గమ్యం లేనటువంటి వారు పిల్లలు, ఒక లక్ష్యం కోసం వెతుకుతున్నటువంటి వారు, ఒక నిరీక్షణ కోసం, ఒక మార్గదర్శకత్వం కోసం వెతుకుతున్నటువంటి వారు మన చుట్టూ కూడా ఉంటున్నారు పిల్లలు. దేవుడు మనల్ని తన రాజ్యాన్ని ప్రకటించమని పిలుస్తున్నాడు. ఈజ్ కాలింగ్ అస్ టు బీ కింగ్డమ్ బిల్డర్స్. ఆయన యొక్క రాజ్యాన్ని ప్రొక్లైమర్స్ పిల్లలు, ఆయన యొక్క రాజ్యాన్ని ప్రకటించటం. కేవలం దాని దగ్గర జీవించడం కాదు, దాన్ని ఊరికనే ఆలోచించడం కాదు, కానీ టు బీ ప్రాక్టికల్, టు ప్రొక్లైమ్ పిల్లలు. ఆ యొక్క రాజ్యం గురించి పిల్లలు యేసు ప్రభు వచ్చినప్పటి నుంచి కూడా కాలం సమీపించి ఉంటున్నది, మారు మనసు పొందండి, ఆ తర్వాత పరలోక రాజ్యం సమీపించి ఉంటున్నది అని చెప్పటం జరుగుతుంది. రాజ్యాన్ని ప్రకటించడం అంటే దేవుని యొక్క పాలన ఒక దినమందు ఆయన యొక్క రాజ్యం ఎస్టాబ్లిష్ అయిన ఉంటున్నాడు. శాశ్వత రాజ్యము, ఎల్లప్పుడూ యుగ యుగములు ఉండేటటువంటి రాజ్యం పిల్లలు. ఇక లోకంగా రాజ్యాలు ఎన్నెన్నో వచ్చినాయి, పోయినాయి పిల్లలు. ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. కానీ మన యొక్క దేవుని యొక్క రాజ్యం అనేటటువంటిది, అది మరి దేవుని యొక్క పాలన. దేవుడే మనకు రాజుగా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా, అత్యున్నతమైనటువంటి సింహాసనం అందు ఆసీనుడై ఉండటం, ఆయన చుట్టూ కూడా చేరి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, సేవిస్తూ, మహిమపరుస్తూ ఉండటం పిల్లరా. ఆయన యొక్క రక్షణను, అధికారాన్ని, ఆధిపత్యాన్ని, రాబోయే రాజ్యాన్ని బహిరంగ ప్రకటించడం, ఫ్యూచర్ ఈవెంట్ పిల్లర్. దట్ ఈస్ ద సీన్ వీఆర్ గోయింగ్ టు సీ. ఈ యొక్క లోకంలో మనం ఉండేటటువంటిది తాత్కాలికమే. ఉన్నటువంటి ఆ దినములంతా కూడా మన శ్రేష్ఠ జీవితాన్ని ఈ రీతిగా పిల్లల మన యొక్క కుటుంబస్తులకు, బంధువులకు, మిత్రులకు మనం పంపబడిన ప్రదేశంలో పిల్లలు వీ నీడ్ టు బి బిజీ ఇన్ దిస్ వర్క్. ఆ దేవుడు నన్ను అనేక ప్రాంతాలకు పంపించుంటున్న ఆ ప్రాంతాలలో మరి చైనాలకు వెళ్ళినప్పుడు పిల్లలు అక్కడ మరి యొక్క మార్నింగ్ మన్నా డైలీ డివోషన్ చైనా భాషలోకి తర్జుమా చేసి అక్కడ మరి కొత్తగా వచ్చినటువంటి వారిని గ్రూప్లో యాడ్ చేసుకోవటం, వాళ్ళకు మరి ఈ యొక్క డివోషన్స్ పంపించడం అనేటటువంటిది, ఈ రీతిగా మరి యేసును గురించి ప్రకటించడం అనేటటువంటి పరలోక రాజ్యం గురించినటువంటి అవగాహన పిల్లలు. ఎప్పుడైతే యేసును రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరిస్తాం, అప్పుడు దేవుని యొక్క బిడ్డలు అవుతాం. దేవుని యొక్క సంబంధము, దేవుని యొక్క మరి ఆయన యొక్క బిడ్డలుగా పిల్లారా ఈ లోకంలో మరి మారు మనసు అనుభవంతో ఉండటం పిల్లలు. ఇది కేవలము ఆలోచనలు పంచుకోవటం కాదు, కానీ దేవుడు పనిచేస్తున్నాడు, పాలిస్తున్నాడు, దేవుడు ప్రజలను స్పందించమని పిలుస్తున్నాడని మనము ఈ యొక్క సువార్త, ఈ యొక్క మంచి వార్తను చెప్పవలసినటువంటి వారు వింటున్నాం. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులను స్పష్టమైనటువంటి సూచనలతో పంపిస్తున్నాడు. ఇంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పిల్లల. మీరు వెళ్ళినప్పుడు ఏ రీతిగా వెళ్ళాలా, ఏమి చేయాలా,
ఎలాగూ చేయాలా అవన్నీ కూడా మరి 10వ అధ్యాయం మీరు వీలున్నప్పుడు చదవలసిందిగా కోరుతున్నాడు. ముఖ్యంగా 5 నుంచి 10వ వచనం దాకా కూడా పిల్లారా. మరి ఎవరన్నా మనం రిజెక్ట్ చేస్తే హౌ వీ నీడ్ టు బిహేవ్ అన్నీ కూడా క్లియర్గా అక్కడ ఉన్నాడు. వారు విశ్వాసంతో వెళ్ళాలని చెప్పి ఉంటున్నాడు. ఎందుకంటే వారి యొక్క సందేశం అనేటువంటిది అది తమంతట తాము వచ్చినటువంటిది కాదు, కానీ దేవుడే ప్రేరేపించాడు, దేవుడే పిలిచాడు, దేవుడే పంపించి ఉంటున్నాడు అని తెలుసుకొని ఆ రీతిగా మరి మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారం అంటున్నాము. ఆ పని అత్యవసరమైనటువంటిదే. ఇట్ ఈస్ వెరీ అర్జెంట్ పిల్లారా. మనం చివరి దినాల్లో ఉంటున్న ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు జరగటం చూస్తున్నాం. మరి నిన్న ఆ నేపాల్లో పిల్లారా ఆ గ్లేజర్ లేకపోతే ఆ యొక్క మరి ఆ భూకంపం అనేటటువంటిది వరద నీరు వాటి ద్వారా ఎంతోమంది చనిపోయి ఉంటున్నారు, ముఖ్యంగా విదేశీయులు పిల్లారా. మరి అది నిజంగా ఎంతో భయంకరంగా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఉంటున్నది. ఆ రీతిగా పరలోక రాజ్యం సమీపించి ఉంటున్నది అని పిల్లారా. అక్కడే పరలోక రాజ్యంలో మనకు క్షేమము, భద్రత, అక్కడే పిల్లారా మనకు కాపుదల, ఎక్కడే పిల్లారా మనం సంతోషంతో యుగములు కూడా ఆయనతో ఉండేటటువంటి భాగ్యం. అటువంటి ఆ రాజ్యమును గురించి మనం చెప్పవలసినటువంటి వారేమంటున్నాము. యేసు వారు పరిపూర్ణులుగా అనిపించే వరకు వేచి ఉండమని చెప్పలేదు. ఏదో కొంతమంది అనుకుంటారు, నేను ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్, ఐఎమ్ నాట్ ద ఫిట్టింగ్ పర్సన్, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. అట్లా కాదు పిల్లల. మనము మరి ఈ యొక్క సువార్తను ప్రభుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. ఇది ఎవరో ఆ యొక్క మరి సేవకులు, పాస్టర్లు, ఇవాంజలిస్ట్ వాళ్ళు చేసేటటువంటి పని కాదు. అందరూ కూడా దేవుడు ఇది మిమ్మల్ని ఒక ప్రదేశంలో ఉంచి ఉంటున్నాడు. యువర్ ఎ మిషనరీ దేర్. ఆ ప్రాంతంలో పిల్లారా ఎంత పని ఉంటున్నది, ఈ పట్టణంలో నాకు ఎంతో పని ఉంటున్నది అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది. కాబట్టి ఎక్కడ ఉంచితే అక్కడ బిజీగా దేవుని కొరకు ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నారు. ఇక్కడ చూస్తుంటే మీరు వెళ్ళుచుండగా అని వాళ్ళను పంపిస్తున్నాడు పిల్లల. గాడ్ ఈజ్ అ సెండింగ్ పర్సన్, అ సెండింగ్ ఏజెన్సీ. ఇదైనా అటువంటి వారు కూడా అవసరం. ఇదైనా గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక మందిని పిల్లల యొక్క స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము మరి విదేశాలకు వారిని పిల్లల ఒక సాక్షులుగా క్రీస్తు యొక్క సంబంధులుగా పిల్లల మరి అధికారంతో, ఆధిపత్యంతో అక్కడ సాక్షులుగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో స్టడీ పర్పస్ కావచ్చు, జాబ్ పర్పస్ కావచ్చు, లేకపోతే మిషనరీ ట్రిప్స్, షార్ట్ టర్మ్ వాలంటరీ యొక్క అరేంజ్మెంట్స్ పిల్లరా. అనేక సంస్థలు దే ఆర్ రెడీ టు టేక్ అస్ పిల్లర్, రెడీ టు రిక్రూట్ అస్. కాబట్టి ఈ దినాల్లో ఎంతో బిజీగా ఆ పనిలో ఉంటున్నాను పిల్లలు. ఆసక్తి గలవారు యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. కాబట్టి మన యొక్క ముఖ్య ఉద్దేశం నా రాజ్యమును, నా నీతిని వెదకండి, అప్పుడు సమస్తము దొరుకును. సీక్ ye first the kingdom of heaven and his righteousness and all these things shall be added unto you. కాబట్టి పిల్లరా మొదట సీక్ ye first అవర్ ప్రియారిటీస్ ఏ రీతిగా ఉంటున్నాయి పిల్లరా. ఏ రీతిగా మనం దేవుని మరి ప్రాధాన్యమైనటువంటి అత్యున్నతమైనటువంటి విలువ ఇస్తున్నాము. ఆయన యొక్క మాటలకు, ఆ గ్రేట్ కమిషన్కు యేసు ప్రభువు చెప్తున్నాడు, మీరు వెళ్ళుచు. కాబట్టి రాజ్య ప్రకటన మీరు మీ రోజువారీ జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు జరుగుతుంది. ప్రతి దినం కూడా పిల్లరా వీ నీడ్ టు బి కింగ్డమ్ బిల్డర్స్. ఆ రాజ్యమును కట్టట్లో, రాజ్యమునకు వారసులుగా చేయటం, క్రీస్తును ప్రజెంట్ చేయటము, ఆ రాజ్యమును గురించినటువంటి భవిష్యత్తులో జరగబోయే సన్నివేశాలు, ర్యాప్చర్ అనేటటువంటిది, సెకండ్ కమింగ్, మరి ట్రిబులేషన్ పీరియడ్, యాంటీ క్రైస్ట్, ఇవన్నీ కూడా చాలా ఫ్యూచర్ ఈవెంట్స్ అవన్నీ కూడా జరగబోతున్నాయి పిల్లలు. యుద్ధాలు, మరి భూకంపాలు, అనేక విధమైనటువంటి మరణ వార్తలు, ఆకస్మిక మరణాలు మనం వింటున్నాము. దిస్ ఇస్ ద టైం పిల్లరా. మనల్ని మనం తగ్గించుకొని, పశ్చాత్తాపడి, శరణు వేడుకొని, సరి చేసుకుంటూ, సమాధానపడుతూ, సరిదిద్దుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి 3 విషయంలో మనం ధ్యానించినటువంటి మొట్టమొదటిది శక్తితో ప్రకటించండి. కాబట్టి ఈ యొక్క ఆ పరలోక రాజ్యమును గురించి ఏ రీతిగా అండి? విత్ పవర్. దేవుని సందేశం శక్తివంతమైనది. శక్తివంతమైనటువంటి దేవుడి పిల్లల సర్వశక్తిమంతుడు, ఆల్ పవర్ఫుల్ గాడ్. రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు మనం నటించటం లేదు, కానీ మనం సువార్తను అందిస్తున్నాము. ఆ సువార్తను పిల్లలు ఎంత శక్తితోటి మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల్లో కూడా నాకు సాక్షులై ఉందురు అని చెప్పి వాక్యం చెప్తుంది పిల్లల. కాబట్టి మన బలహీనలో మన యొక్క సొంత శక్తితోటి, సొంత జ్ఞానంతో, తెలివితోటి కాదు, కానీ
పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ మనం చెప్తున్నప్పుడు అది హృదయాలను తాకుతుంది, హృదయాల్లో పిల్లల పనిచేస్తుంది, క్రియ జరిగిస్తుంది. కాబట్టి మన యొక్క మరి ఏం చెప్తున్నామో అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే అది దేవుని ఆహ్వానాన్ని మోసుకెళ్తుంది. మనం దేవుని యొక్క పనిలో ఉంటున్నాము, దేవుడు చెప్పింది చేస్తున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు సీ రైట్ రిజల్ట్. ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు, ఇంకా నోటితోటి పిల్లల మరి రీతిగా షార్ట్ సర్మన్స్ రికార్డ్ చేసి ప్రతిదినం కూడా అనేక మందికి అనేక దేశాల్లో ఉన్నటువంటి వారికి పంపిస్తున్నాను. మరి మార్నింగ్ మన డైలీ డివోషన్ ద్వారా పిల్లల ఈ లైబ్రరీ ద్వారా నిన్న ఒక బ్రదరు మరి ఫలానా ఆథర్ బుక్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అడిగినప్పుడు ఆయనకు మరి అవన్నీ కూడా మరి షేర్ చేయటం జరిగింది. ఈ ఫెల్ సో హ్యాపీ పిల్లల. కాబట్టి అనేక మంది అనేక అవసరాలతో వస్తుంటారు. కాబట్టి వీ నీడ్ టు బి కింగ్డమ్ బిల్డర్స్ పిల్లరా. మరి శక్తివంతంగా ప్రకటించడం, రెండవది ఉద్దేశంతో జీవించడం, లివింగ్ పర్పస్ఫుల్లీ, రాజ్యాన్ని ప్రకటించడంలో మన యొక్క మరి జీవితం కూడా ప్రజలు మరి మన మాటలే కాకుండా మన యొక్క చేతలు మన క్రియలు కూడా చూస్తున్నారు. కాబట్టి అది మనం గుర్తుంచుకొని మనం నీతితోటి, న్యాయంతోటి, వినయంతో, క్షమాపణ గుణంతో విశ్వాసాన్ని చూపిస్తున్నప్పుడు ప్రజలు ప్రేమతోటి, కరుణ, జాలి ఇటువంటివి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసుకు సూచించే జీవంతమైనటువంటి సంకేతం అవుతారు పిల్లల. యేసును ప్రజెంట్ చేసేటటువంటి వారంగా, వెలుగు ప్రియులుగా తండ్రి ప్రియులారా, చీకట్లో ఉన్నటువంటి వారు వెలుగును చూతురు అని చెప్పి వాక్యం చెప్తుంది. కాబట్టి మనము వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యొక్క రాయబారులుగా పిల్లల, ఆయన యొక్క యోధులుగా, సైనికులుగా మరి ఈ యొక్క పనిలో, ఈ పందెపు రంగంలో ముందుకు వెళ్ళవలసినటువంటి వారు వింటున్నాం. కాబట్టి శక్తివంత ఉద్దేశంతో జీవించటము, విత్ పర్పస్ పిల్లరా, ఒక గురి గమ్యంతో, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందు ఉంచినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమని మరి హెబ్రీ 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మొదటి 2 వచనాల్లో. మరి మూడవదిగా అత్యవసరతో వెళ్ళండి, గో విత్ అర్జెన్సీ. ఇది ఎంతో అర్జెంట్ పిల్లలు, అర్జెంట్ అయిన వార్తలు, ఎంత ఎక్స్ప్రెస్ న్యూస్, ఎక్స్ప్రెస్ కొరియర్. కాబట్టి దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎక్స్ప్రెస్ దానికి కొంచెం ఎక్కువ పిల్లల, ఎక్కువ వీ నీడ్ టు ఇన్వెస్ట్, వీ నీడ్ టు స్పెండ్ టైమ్. కాబట్టి పరలోక రాజ్యము సమీపించుంటున్నదంటే దేవుని సమయం దగ్గరగా ఉంది, దేవుని యొక్క రాజ్యం పిల్లలు. దీన్ని ఎంతైనా చెప్పవలసినటువంటి వారం వింటున్నాం. ఇప్పుడైనా మేలుకొని పిల్లరా, ఆ నిద్ర మత్తు నుంచి, తిండిబోడుతనము, సోమరితనము, లేకపోతే పిల్లరా లోకపు వ్యర్థత్వము, అవిధేయత, అక్రమములు అవన్నీ కూడా మానేసి పిల్లరా ఇప్పటి నుంచి నీతితో, నిజాయితీతోటి, యొక్క అర్జెన్సీతోటి మరి. కాబట్టి రేపు మనది కాదు, ఇదే అనుకూల సమయం. టుడే ఇస్ ద రైట్ టైం, టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ అని. ఈ దినమే పిల్లలు ఎంతోమంది రేపు చూడకపోవచ్చు. కాబట్టి ఈరోజు చాలా ఆలస్యం కాదు, రేపు హామీ లేదు. కాబట్టి నో ష్యూరిటీ అబౌట్ టుమారో. కాబట్టి ఈ దినమే పిల్లలు మనం చెప్పగలిగిన స్థితిలో ఉన్నప్పుడు, మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు, దుర్దినములు రాకముందే, ఇక వీటి యందు సంతోషం లేదని చెప్పు సంవత్సరంలో రాకముందే, సూర్య చంద్ర నక్షత్రాలు చీకటి కమ్మకముందే, నీ యొక్క యవన దినములందే, బాల్య దినములందే సృష్టికర్తను స్మరణం తెచ్చుకోమని ప్రసంగిలో మనం చూస్తాం. పిల్లల, మీరు వెళ్ళుచుండగా ప్రకటించండి, దేవుడు మీ మార్గంలో తీసుకువచ్చే వ్యక్తి పట్ల ధైర్యంగా, సున్నితంగా, మరి జ్ఞానయుక్తంగా పిల్లరా మరి చక్కగా మాట్లాడేలాగా మరి మనం ప్రార్థించుకొని వెళ్తున్నప్పుడు తప్పకుండా దేవుడు అవకాశాలు ఇస్తాడు. అటువంటి మోటివ్ తోటి, అటువంటి యాటిట్యూడ్ తోటి ఉన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు గెట్ అమేజింగ్ రిజల్ట్స్ పిల్లరా. కాబట్టి ఈరోజు ఒక ప్రశ్న అడుగుదాం దేవుణ్ణి. దేవుడు మన ద్వారా చేరుకునేలాగా ఒక వ్యక్తి కోసం, ప్రభువా ఒక వ్యక్తిని ఎవరికి ఈరోజు చెప్పాలా అని అడిగినప్పుడు దేవుడు ఏదో ఒక బంధువు కానీ, మిత్రువు కానీ, లేకపోతే మన యొక్క కుటుంబస్తులు కానీ వారితోటి పిల్లరా మరి రాజ్యాన్ని సాధారణంగా ప్రకటించండి. చిన్న సాక్ష్యంతో, హంబుల్ వే పిల్లరా, చిన్న సాక్ష్యంతో యేసు మీలో జరిగించినటువంటి అద్భుత కార్యముల గురించి, ఏ రీతిగా ఆశ్చర్య కార్యముల గురించి ప్రియులారా మనం చెప్పవచ్చు. దయగల ఆహ్వానం, మరి వారి కొరకు ప్రార్థించండి, వారిని మరి ఆ బైబిల్ స్టడీకి వాటికి ఇన్వైట్ చేయండి. ఒకళ్ళు ఎక్కడ మీరున్న స్థలంలో చర్చి అనేటువంటి, లేకపోతే ఇంట్లోనే హౌస్ చర్చ్ స్టార్ట్ చేయవచ్చు.
ఆ రీతిగా అనేక మరి చైనాలో ఉన్నప్పుడు పిల్లలు మా ఇంట్లోనే మరి ఒక బైబిల్ స్టడీ జరిగేది కొలీగ్స్ను మరి అక్కడ ఉన్నటువంటి వారిని మేము ఆ నైబర్స్ను ఇన్వైట్ చేసేటటువంటి వారము. కాబట్టి ఈ రీతిగా దేవుని రాజ్యం సమీపించి ఉంటున్నది. ఆయనకు రక్షణ గురించి వాటి గురించి మనం చెప్పవలసినటువంటి వారమే ఉంటున్నాము. కాబట్టి మీరు వెళ్ళుచూ ఉండగా ఇక్కడ మరి 10:7 మనం చదువుకున్నటువంటి రీతిగా పిల్లలు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. సమీపించి ఉన్నదని చెప్పి వీ నీడ్ టు ప్రొక్లైమ్ పిల్లల. కాబట్టి ఈ రీతిగా రాజ్యాన్ని ప్రకటిద్దాం శక్తితో, ఉద్దేశంతో, అత్యవసరంగా అర్జెన్సీని తెలుసుకొని పిల్లల ఆ రీతిగా చేయటానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, మీరు సహాయం చేయండి. ఈ యొక్క పరలోక రాజ్యం గురించి శక్తితోటి ప్రభువా తండ్రి, ధైర్యంతో ప్రభువా, ప్రేమ గల నాయన తండ్రి దీని యొక్క అత్యవసరతను గుర్తించి ప్రభు చెప్పడానికి సహాయం చేయండి. కింగ్డమ్ బిల్డర్స్గా ప్రభు మమ్మల్ని మేము సమర్పించుకొని తండ్రి ఈ యొక్క రాజ్య వ్యాప్తి విస్తరణలో ప్రభు తండ్రి ప్రకటించట్లో తండ్రి నన్ను ప్రభు మరి మమ్మల్ని వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క పనిలో తండ్రి వాడుకోనండి. ఎన్నో పరిచర్యలు ఉంటున్నాయి. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా, ఈ లైబ్రరీ, మార్నింగ్ మన్నా, షార్ట్ సెర్మన్స్, యూట్యూబ్ ఛానల్ ద్వారా, గొప్ప దేవ వీకెండ్ మీటింగ్స్ తండ్రి మిషన్ ట్రిప్స్, ప్రేమ గల తండ్రి అన్నింటిని కూడా ఆశీర్వదించండి ప్రభా. వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్, సండే స్కూల్ అండ్ యూత్ ఫెలోషిప్ ప్రభా, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఇటన్నిటి ద్వారా కూడా ప్రభా గొప్ప నాయన ఎంతో బిజీగా తండ్రి ముందుకు వెళుతుండగా ప్రభా తండ్రి వీటి ద్వారా తండ్రి అనేకులు ఆశీర్వదింపబడగలిగినట్లు సహాయం చేయండి. ప్రతిదినం అనేక మంది కొత్త వారిని కలుసుకుంటున్న వారిని ఏ రీతిగా డీల్ చేయాలో, ఏ రీతిగా తండ్రి మీ వైపుకు డైరెక్ట్ చేయాలో గొప్ప తండ్రి మీరే మమ్మల్ని నడిపించండి. మీ జ్ఞానంతో నింపండి, మీ శక్తితో నింపండి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ప్రభా మీరు వాడుకోమని వేడుకుంటాం. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. అస్వస్థ గురైనటువంటి వారిని యేసు నామములో రైట్ నౌ టచ్ దెమ్ ఆఫ్ ఫాదర్, హీల్ దెమ్ ఆఫ్ ఫాదర్. తల నుంచి అరకాల వరకు ప్రతి అవయవను కూడా దర్శించి ప్రభువా తండ్రి స్వస్థత దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా బాటి అయినటువంటి సహకారాలను తండ్రి జీవిత భాగస్వాములు దయచేయండి. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునాను మీకు అందరికి కూడా వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు మేలు పొందితే, దీవించబడితే, ఆశీర్వదింపబడితే ఈ లింక్ని ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. కొత్త వారికి షేర్ చేయండి పిల్లల. మీరు ఒకవేళ మాట్లాడలేకపోవచ్చు, ప్రకటన చేయవచ్చు, కానీ లింక్ని షేర్ చేస్తున్నప్పుడు యు ఆర్ ప్రెజెంటింగ్ ద గాస్పల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.